నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో నేను మీ అశ్విని. సో రైట్ నా నేనైతే వారాహి సిల్క్స్ దగ్గర ఉన్నానండి. సో ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా మనకి వినిపిస్తున్న మాట వారాహి సిల్క్స్. ఎలాగో వెడ్డింగ్ సీజన్ కూడా రన్ అవుతుంది కాబట్టి రైట్ నేను జూబ్లీ హిల్స్ స్టోర్లో అయితే ఉన్నానండి. ఇక్కడ మనకి 7,000 రేంజ్ నుంచి మనకి శారీస్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి. అది కూడా 15 lakhs వరకు ఉన్నాయి అనమాట. సో ఏమాత్రం డిలే చేయొద్దు, అసలు లవ్లీ కలెక్షన్స్ మన కోసం అయితే వెయిట్ చేసేస్తున్నాయి. మనకి 2 floors ఉన్నాయండి, గ్రౌండ్ ఫ్లోర్ అండ్ అలాగే ఫస్ట్ ఫ్లోర్లోని. గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం కూడా అన్ని పట్టు శారీస్ కలెక్షన్ అనమాట. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో అయితే వాట్ నాట్ అన్నట్టుగా డిఫరెంట్ శారీస్ అన్నీ ఉన్నాయి. లైక్ గద్వాల్ శారీస్ కానీ, ఫ్యాన్సీ శారీస్, బనారసీ శారీస్, పటోలా శారీస్, ఇక్కత్ శారీస్, ఆల్రెడీ చెప్పాను కదా వాట్ నాట్ అన్నట్టుగా ఉన్నాయన్నమాట. విత్ డిఫరెంట్ రేంజెస్ అన్నీ కూడా వెళ్ళి ఒకసారి అలా చూద్దాం ఏమున్నాయి ఏంటో అనేసి వచ్చేసాను. నమస్తే. సో వచ్చేసామండి మన వారాహి సిల్క్స్కి అయితేనే. సో ఆల్రెడీ చెప్పాను కదా, ఫస్ట్ అయితే మన గ్రౌండ్ ఫ్లోర్లోని బ్యూటిఫుల్ సెక్షన్, ఆల్ టైమ్ ఫేవరెట్ సెక్షన్ అనే చెప్పాలి. కంచిపట్టు శారీస్ అయితే ఉంటాయన్నమాట. పెట్టుబడి చీరల దగ్గర నుంచి బ్రైడల్ వేర్ వరకు ఉంటాయి. సో ఏమాత్రం డిలే చేయకుండా శారీస్ అన్నిటిని మనం చూద్దామండి. అసలు ఇక్కడ ఏముంటాయి, ఏంటి, ఎలా ఉండబోతున్నాయి, కలర్ కాంబినేషన్స్ అవి ఎలా ఉంటాయి, ఇవన్నీ చూద్దాము. ఇట్స్ ఏ లవ్లీ శారీ అండి. సో ఫస్ట్ డే మనం ఒక ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్తో స్టార్ట్ చేసేస్తున్నామని చెప్పచ్చు. ఏదైనా పూజలకు కానీ ఫెస్టివల్స్కి కానీ ఎక్కువగా ప్రిఫర్ చేసే కలర్ మస్టర్డ్ ఎల్లో, చాలా బాగుంది. బ్యూటిఫుల్ పికాక్స్. సో కాంబినేషన్స్లోనే కాకుండా సింగిల్ కలర్స్లోని కొంచెం మనకి స్మాల్ బార్డర్స్ లైక్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. అండ్ లైట్ వెయిట్లో ఉన్నాయన్నమాట ఈ శారీ అయితే. చాలా బాగుంది. పేస్లీస్ బుటాస్తో వస్తుంది అంతా కూడా. వెరీ వెరీ లైట్ వెయిట్. సో ఇక్కడ శారీస్ అన్నీ చూసేసేయండి. కొంచెం మనకి లైన్స్ ప్యాటర్న్లో కావాలంటే కనుక ఇది చాలా బాగుంటుంది. బార్డర్ వచ్చేసి కొంచెం మనకి ఎలా వచ్చిందంటే ఒక యాంటిక్ స్టైల్లో వచ్చిందండి. లైన్స్ వస్తుందంతా కూడా హారిజాంటల్ జరీ లైన్స్తో పాటు మనకి బిగ్ బార్డర్స్ లాగా క్యారీ చేశారనమాట. సూపర్గా వచ్చింది. అటు మనకి లైట్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చిందనమాట. సో ఇది కూడా సింగిల్ కలర్లోనే వస్తుంది, ఇలా బ్రౌన్ కలర్. అండ్ ఎక్కువగా ప్రిఫర్ చేసే కలర్స్లోని బ్లూ అండ్ అలాగే పింక్ కలర్లో కూడా వస్తుందండి. చాలా ఎక్కువగా మనం ఏదైనా ఫెస్టివల్స్కి ఎవరికైనా ఇంటికి వెళ్తే కనుక ఈ కలర్స్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. ఎందుకంటే లవ్లీ కలర్ ఇదంతా కూడా. ఎక్కువగా మనకి పికాక్ బూటాస్ అనేది క్యారీ చేస్తూ ఉంటారు ఈచ్ అండ్ ఎవ్రీ శారీలోనే ఆల్మోస్ట్. సో ఇక్కడ చూసేసండి శారీస్ అన్నీ కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండ్ ప్యాటర్న్స్లో ఉన్నాయి. ఈ సెక్షన్ నుంచి మనకి ఇలా అయితే స్టార్ట్ అయిపోతుందండి. ఇవన్నీ కూడా మనకి పెట్టుబడి చీరల దగ్గర నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకొక సెక్షన్ దగ్గరికి వెళ్దాము, వచ్చేసాయండి. సో స్టార్టింగ్ ప్రైస్ దగ్గర నుంచి మనం లైక్ పెట్టుబడి చీరల దగ్గర నుంచి ఇప్పుడు మనం బ్రైడల్ సెక్షన్కి అయితే వచ్చేస్తున్నామండి. సో ఇప్పుడు అలాగో వెడ్డింగ్ సీజన్ రన్ అవుతుంది కాబట్టి ప్రత్యేకంగా మీ అందరికీ నేను చూపిద్దామని చెప్పేసి అనుకున్నాను. చాలా బాగున్నాయి ఈ శారీస్ అయితే. కొన్ని శారీస్ అయితే నేను మీకు చూపిస్తాను, చూడండి. సో ఇవైతే వెడ్డింగ్కి, దట్టు బ్రైడ్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. గోల్డ్లోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు కాబట్టి గోల్డ్ అలాగే మావ్ కలర్ కాంబినేషన్లో వచ్చిందనమాట. చాలా బాగా ఇచ్చారు. వీవింగ్ అంతా కూడా మనకి ప్యూర్ కంచిపట్టు శారీ అండి. ఈ సెక్షన్లో మనకి 25,000 నుంచి స్టార్ట్ అయిపోతాయి అనమాట. వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్. మొత్తం కూడా మనకి మీనాకారి ప్యాటర్న్లో వస్తుంది విత్ బిగ్ బార్డర్. సో బిగ్ బార్డర్స్ ఎక్కువ మంది లైక్ చేస్తూ ఉంటారు. దట్టు వెడ్డింగ్స్ అంటేనే మనకి బిగ్ బార్డర్సే చూస్తూ ఉంటారు కాబట్టి కొన్ని శారీస్ అయితే నేను మీకు చూపించబోతున్నాను ఇప్పుడు. అండ్ నెక్స్ట్ వన్ కూడా సో ఆల్రెడీ చెప్పినట్టుగానే మరి కాంబినేషన్స్లోనే కాకుండా ఓన్లీ సింగిల్ కలర్స్లో కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి. సో మొత్తం కూడా మనకి ఇలాగా లైట్ పీచ్ కలర్ షేడ్లో వచ్చింది. ఇప్పుడు నేను చూపించబోయే ఈ 4 శారీస్ కూడా మనకి మొత్తం మీనాకారి ప్యాటర్న్లో వస్తుందండి. ఆల్మోస్ట్ మనకి రన్నింగ్ బార్డర్ అనే చెప్పాలన్నమాట. స్మాల్ బార్డర్స్ లైక్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళకైతే సూపర్గా ఉంటుంది ఈ శారీ. మొత్తం కూడా మనకి ఇలా ఫ్లోరల్ బుటాస్ అనేది క్యారీ చేశారు. మెరుస్తుంది శారీ అయితే. టిష్యూ కూడా మిక్స్ అవ్వడం వల్ల ఒక డిఫరెంట్ లుక్ అనేది వచ్చిందన్నమాట శారీకి. అండ్ ఆల్ టైమ్ ఫేవరెట్ కలర్ అందరికీ, అండ్ ఆఫ్ కోర్స్ మై ఫేవరెట్ కలర్ టూ, లవ్లీ గ్రీన్ కలర్ శారీ అండి.
పెళ్లి కూతుర్లకి కొన్ని కలర్స్ అయితే పక్కాగా తీసుకుంటుంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్కి కూడా ప్రత్యేకంగా కనిపించాలనుకునే వాళ్ళకైతే బ్యూటిఫుల్ కలెక్షన్స్ మన వారాహి సిల్క్స్లో అవైలబుల్గా ఉన్నాయండి. సచ్ లవ్లీ కలర్ కదా, గ్రీన్లోనే మనకి మొత్తం కూడా ఫ్లోరల్ బుటాస్ అనేది క్యారీ చేశారు అండ్ విత్ బిగ్ బార్డర్ టు పికాక్ బుటా అనేది ఇచ్చారు అలాంగ్ విత్ ఫ్లోరల్ థీమ్ అనమాట. ఇది కూడా మనకి మీనాకారి ప్యాటర్న్లోనే వస్తుంది. చాలా లైట్ వెయిట్లో వచ్చింది ఈ సారీ కూడా. అండ్ నెక్స్ట్ వన్ కూడా అట్రాక్టివ్ కలర్తో వస్తుంది. సో గోల్డిష్ ఎల్లో, లైక్ మనకి టిష్యూ మిక్స్ అవ్వడం వల్ల ఎంత బాగా కనిపిస్తుందో చూడండి సారీ అయితే. ఇది కూడా పర్ఫెక్ట్ బ్రైడల్ వేర్ సారీ, అది కూడా బడ్జెట్లోనమాట. సూపర్బ్గా వచ్చింది, ఫ్యాబ్రిక్కి అదిరిపోయింది, స్కిన్ ఫ్రెండ్లీ టు మనం ఎంత కాస్ట్ పెట్టి తీసుకున్నా కంఫర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అది కూడా విత్ ఇంటర్లాకింగ్ వస్తుంది చూడండి. సో గోల్డిష్ ఎల్లో అండ్ అలాగే లైట్ పీచ్ కలర్ షేడ్లో వచ్చింది. ఇదంతా కూడా మనకి మీనాకారి ప్యాటర్న్లోని, ఇదంతా రంగవల్లి ప్యాటర్న్లో కూడా వస్తుంది చూడండి. సో కాంట్రాస్ట్ థ్రెడ్ వీవింగ్తో హైలైట్ చేయడం వల్ల ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి చాలా డీటెయిలింగ్గా కనిపిస్తుంది అనమాట. సో నేను ఇప్పుడు కొన్ని శారీస్ మాత్రమే చూపించానండి, ఇంకా లాట్స్ ఆఫ్ వెరైటీస్ మన వారాహి సిల్క్స్లో ఉన్నాయి. విజిట్ చేసేసండి జూబ్లీ హిల్స్ అండ్ అలాగే కేపీహెచ్పి స్టోర్కి కూడా. సో ఇంకొక సెక్షన్లోకి మనం రాబోతున్నాము. కొంచెం డార్క్ షేడ్స్ లైక్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటాయి. మనం ఇప్పటివరకు కొంచెం లైట్ కలర్ షేడ్స్లో కాంబినేషన్స్లో చూసాం కదా, ఇది వచ్చేసి మనకి చాలా బాగా కనిపిస్తుంది అనమాట. యూనిక్ కలర్ కాంబినేషన్ అనే చెప్పాలి. సో పర్పుల్ కానీ నియాన్ షేడ్స్ కానీ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి. సో కొంచెం ఆ కలర్స్లో మనం తీసుకొచ్చేసాం. వైలెట్ అండ్ అలాగే లైట్ పింక్ కలర్ షేడ్లో వస్తుంది. సో చూద్దాం. వీవింగ్ కూడా డిఫరెంట్గా వచ్చింది, లీవ్స్ జాల్ అనేది ఇచ్చారు మొత్తం, అది కూడా హారిజాంటల్ వీవింగ్తో వస్తుంది అనమాట. సిల్వర్ జరీతోనండి, కాంట్రాస్ట్లో బిగ్ బార్డర్ అనేది క్యారీ చేశారనమాట, లైట్ పింక్ కలర్ షేడ్. దీనికి అట్రాక్టివ్ పార్ట్ ఏంటంటే ఈ సారీకి మనకి ఇలాగా ఎడ్జ్ వచ్చేసి థ్రెడ్ వీవింగ్తో హైలైట్ చేశారు, అది కూడా ఎల్లో థ్రెడ్ వీవింగ్తోనే చాలా యూనిక్గా వచ్చింది. వావ్, యాక్చువల్లీ ఇటువంటి శారీస్ అన్నీ కూడా మనకి బెనారసీలో వస్తూ ఉంటాయి ఈ డిజైన్స్ అన్నీని. సో కంచిపట్టులో ఫస్ట్ టైం నేనైతే చూస్తానన్నమాట. ఇది మనకి ఎలా కనిపిస్తుందంటే డ్యూయల్ షేడ్ లుక్ అనేది వచ్చిందండి, పీచ్ అండ్ పింక్ కాంబినేషన్లో ఇచ్చారనమాట. సో కొంచెం బ్రైట్ కలర్స్ లైక్ చేసే వాళ్ళకైతే అదిరిపోతుంది. ఆల్మోస్ట్ సింగిల్ కలర్నే చెప్పాలి. ఇదంతా కూడా లవ్లీ బుటాస్ అనేది క్యారీ చేశారు. దీనిపైన కూడా మనకి థ్రెడ్ వీవింగ్తో హైలైట్ చేశారు. జిగ్జాగ్ ప్యాటర్న్లో మనకి ఇలాగా బార్డర్ అనేది వస్తుంది అనమాట. సో వెడ్డింగ్స్ తగ్గట్టుగానే ఆల్మోస్ట్ అన్ని కలర్స్లో నేను మీకు చూపిస్తున్నానండి, మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పేసి. ఇది కూడా ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్, గ్రీన్ అండ్ అలాగే రెడ్ కలర్, మంచి వైబ్రెంట్ కలర్ కాంబినేషన్తో లవ్లీ బుటాస్. దీంట్లో మనకి 2 జరీస్ అనేది యూజ్ చేశారు, గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో వస్తుంది విత్ ట్రెడిషనల్ బార్డర్ టు చెక్స్లోనే డైమండ్స్ అనేది ఇచ్చారు అలాంగ్ విత్ ఫ్లోరల్ జాల్. కాంబినేషనే చాలా బాగుంది కదా. నెక్స్ట్ వన్ కూడా ఇంకొక డిఫరెంట్ శారీ నేను చూపిస్తున్నాను చూడండి, టిష్యూ మిక్స్ అయిన శారీ. ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే చాలా సెగ్మెంట్స్ ఉంటాయి కదా వెడ్డింగ్స్ అంటేనే. సో మొత్తం మనకి సిల్వర్లో కావాలి, లైక్ ఆఫ్ వైట్లో కావాలనుకునే వాళ్ళకి ఈ శారీ అయితే అల్టిమేట్గా ఉంటుందన్నమాట. దట్టు మనకి జరీయే కాకుండా పీచ్ అండ్ గ్రీన్ థ్రెడ్ వివింగ్తో ఫ్లోరల్స్ అండ్ లీవ్స్ అంతా హైలైట్ చేయడం వల్ల ఇదే చాలా అట్రాక్ట్ చేస్తుంది. బార్డర్ వచ్చేసి మనకి ఇలా వస్తుందండి, చెక్స్లోనే పికాక్ బుటాస్ కానీ అండ్ అలాగే మనకి ఇలాగా డైమండ్స్ లాగా ఇచ్చారు. మొత్తం ఎలా వచ్చిందంటే మనకి సింగిల్ కలర్లోనే వచ్చింది ఆల్మోస్ట్ ఈ సారీ అంతా కూడా. ఇప్పుడు చూస్తున్నవన్నీ కూడా మనం పట్టు సెక్షన్లో చూస్తున్నామండి. సో నెక్స్ట్ వన్ కూడా చూద్దాము. ఇంకొక కలర్ఫుల్ శారీ, వావ్, విత్ బిగ్ బార్డర్. అన్ని శారీస్లోని ఆల్మోస్ట్ మనకి ఇలాగా టిష్యూ మిక్స్ అవ్వడం వల్ల ఒక లుక్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. ఈ శారీకి హైలైట్ ఏంటంటే బార్డర్, హ్యూజ్ బార్డర్ అనేది క్యారీ చేశారు. లైట్ పిస్తా గ్రీన్ కలర్ షేడ్లో వచ్చింది శారీ మొత్తం కూడా, సీ గ్రీన్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ అలాగే కాంట్రాస్ట్లో మనకి బార్డర్ అనేది ఇచ్చారు. బర్డ్ బుటాస్ కానీ ఫ్లోరల్స్ కానీ అంతా మనకి థ్రెడ్ వివింగ్తో హైలైట్ చేశారు. బార్డర్ కూడా లైట్ ఆరెంజ్ కలర్తో మనకి ఎడ్జ్ అనేది ఇచ్చారు ఇక్కడ. అండ్ ఆల్రెడీ చెప్పాను కదా కలర్ఫుల్ శారీ అని చెప్పేసి, మల్టీ కలర్స్లో చాలామంది లైక్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళైతే ఫిదా అయిపోతారు ఈ శారీ చూసి. సో మొత్తం మల్టీ కలర్స్తోనే. అండ్ ఇది చూడగానే నాకు అనిపించింది చాలా హెవీగా ఉంటుందేమో అని చెప్పేసి. పట్టు శారీస్ హెవీగా ఉంటాయని చెప్పేసి చాలామంది అనుకుంటుంటారండి, బట్ ఈజీగా మనం రోజు మొత్తం కూడా క్యారీ చేయొచ్చు, అంత బాగుంది ఈ శారీ అయితేనే. మల్టీ కలర్స్తో వస్తుంది అంతానే.
సో దీంట్లో కూడా మనకి టిష్యూ అనేది మిక్స్ అయింది. క్రాస్ ప్యాటర్న్లో ఫ్లోరల్స్ అండ్ లీవ్స్ జాల్ కానీ పేస్లీస్ జాల్ కానీ ఇచ్చారు విత్ బిగ్ బార్డర్ అగైన్. సో రుద్రాక్ష బుటాస్ అండ్ ఫ్లోరల్ బుటాస్ అనేది ఇచ్చారు అలాంగ్ విత్ డైమండ్స్ టు. డబ్లీగా ఉంది కదా, దట్ గోల్డ్ కలర్ అవ్వడం వల్ల ఇంకా బాగా కనిపిస్తుంది సారీ అయితే. సో ఫ్లోరల్స్ కానీ పికాక్స్ కానీ ఈ థీమ్తో మనం ఎప్పుడు చూస్తూ ఉంటాము. ఇప్పుడు నేను ఒక డిఫరెంట్ బుటాస్తో ఒక శారీ చూపిస్తున్నాను చూడండి. ఫర్ ది ఫస్ట్ టైం నేనైతే చూస్తున్నాను ఈ కైండ్ ఆఫ్ శారీ అయితేని. వా, చాలా బాగా వచ్చింది అసలు. ఎంత యూనిక్గా ఉందో చూసారు ఈ శారీ. ర్యాబిట్ బుటాస్ క్యూట్గా వచ్చింది కదా అసలు. ర్యాబిట్స్ అండ్ ఫ్లోరల్స్ అంతా కూడా. సో ఇది కూడా లైట్ గ్రీన్ డ్యూయల్ షేడ్లో కనిపిస్తుందండి. గ్రీన్ బ్లూ ఈ షేడ్స్లో వచ్చిందనమాట విత్ బిగ్ బార్డర్ అగైన్. జిగ్జాగ్ ప్యాటర్న్లో వస్తుంది. ఫుల్ ఆఫ్ క్రాస్ లైన్స్తోనే అదిరిపోయింది ఈ సారీ అయితేని. అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి. లైక్ స్కిన్ ఫ్రెండ్లీ టూ అని కూడా చెప్పచ్చు అనమాట. ఇదంతా చూసారా, జరీతోనే కాకుండా మనకి ఇలాగ రెడ్ థ్రెడ్ వివింగ్తో హైలైట్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి చాలా డీటెయిలింగ్గా ఉండటం వల్ల అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి శారీస్ అన్నీ కూడా. అన్నీ కూడా అఫోర్డబుల్ ప్రైజెస్లో కూడా ఉంటాయండి. సో జూబ్లీ హిల్స్ అని చెప్పేసి మీరేం భయపడాల్సిన అవసరం కూడా లేదనమాట. విజిట్ చేసేదండి మన వారాహి సిల్క్స్కి. సో ఇంకా చాలా కలెక్షన్ ఉంది, చూద్దాం రండి ఆ సెక్షన్లోకి వెళ్ళేసి. ఇప్పుడు మనం ఎక్స్క్లూజివ్ పట్టు శారీస్ దగ్గరికి వెళ్ళబోతున్నాము. సో అలా వెళ్ళేటప్పుడే నాకు మ్యానిక్విన్ శారీస్ కూడా బాగా అట్రాక్ట్ చేసాయండి. సో ఏదైనా మనం ఇలాగా ఫోల్డ్ చేసిన శారీస్ కన్నా మనం డ్రైప్ చేసుకుంటేనో లేదా మ్యానిక్విన్ శారీస్ చూస్తేనో చాలామంది అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో ఇక్కడైతే మనకి 3 శారీస్ ఇలా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఈ థీమ్ అంతా ఎలా వచ్చిందంటే మనకి పికాక్ ఫెదర్స్ ఉంటుంది కదా, ఆ కైండ్ ఆఫ్ థీమ్తోనే మనకి ఫ్లోరల్స్ అనేది ఇచ్చారనమాట. స్కాలప్స్ లాగా కాంబినేషన్ చాలా బాగా వచ్చింది. ఈ సారీ కూడా మల్టీ కలర్స్తో వచ్చిందంట. బ్లూ కానీ పర్పుల్, పింక్, రెడ్ చాలా బాగా ఇచ్చారు. ఫ్లోరల్ జాల్ అనేది వస్తుంది. అండ్ యూనివర్సల్ ఫేవరెట్ కలర్లో ఈ సారీ నన్ను అయితే చాలా బాగా అట్రాక్ట్ చేసిందండి. బ్లాక్ కలర్ సారీ కైండ్ ఆఫ్ మనకి హాఫ్ అండ్ హాఫ్ లాగా వస్తుంది అనమాట. ఇది హాఫ్ నుంచి మనకి ఇలా వస్తుంది. ఇది గోల్డ్ ఖడీతోని అండ్ టెంపుల్ డిజైన్లోనే ఇచ్చారు. వా, సో మంచి నక్షి జ్యువెలరీ అలా మనం వేసుకుంటే కనుక అద్దరిపోతుంది అనమాట. సూపర్గా ఉన్నాయి శారీస్ అయితే. సో షెర్వానీ కూడా ఉంది చక్కగా. ఇక్కడ లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకైతే పేస్టిల్ షేడ్స్ సూపర్గా ఉంటుంది. ఫుల్ ఆఫ్ వర్క్తో వస్తుంది. ఎస్, నేనైతే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నానండి. సో ఎక్స్క్లూజివ్ పట్టు శారీస్ సెక్షన్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి. ఆల్రెడీ మనం పట్టు శారీస్ చూస్తూనే ఉన్నాము. ఇవైతే మనకి ప్రత్యేకంగా బ్రైడ్స్గా అనమాట. ఎంత కలర్ఫుల్గా వచ్చాయి ఆ శారీస్ అయితే. వావ్. సో మొత్తం మనకి జామ్దాని వీవ్లో వస్తుంది. ఇది చూపిస్తాను చూడండి. లైట్ పింక్ అండ్ రెడ్ కలర్, ఈ షేడ్స్ అనేవి చాలా యూనిక్ కలర్ కాంబినేషన్స్. దీనిపైన డిజైన్ కూడా చూసారు ఎంత బాగా వచ్చిందో. సో ఫుల్ ఆఫ్ బర్డ్ థీమ్తోని ఫ్లోరల్స్ ఎలా వచ్చిందంటే మనకి ఒక జంగిల్ థీమ్ లాగా వచ్చిందని చెప్పాలన్నమాట. జరీతోనే కాకుండా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ శారీకి థ్రెడ్ వివింగ్తో హైలైట్ చేసిన శారీస్ ఇంకా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. ఈ శారీలో నన్ను అట్రాక్ట్ చేసిన పార్ట్ ఏంటంటే బార్డర్. సో ఎలిఫెంట్ మోటివ్స్ అనేది ఇచ్చారు. ఇది కూడా మనకి జంగిల్ థీమ్తోనే వస్తుంది. సో కాంట్రాస్ట్ రెడ్ కలర్ బార్డర్, దానిపైన గోల్డ్ జరీతో మనకి ఇలాగ ఎలిఫెంట్ బుటాస్ అనేది ఇచ్చారు. ఇవన్నీ కూడా మనం ఎక్స్క్లూజివ్ పట్టు శారీస్ చూస్తున్నామండి. సో ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని ఆలోచించాల్సిన అవసరం లేదు బ్రైడ్స్కి అయితే అని. ఇది వచ్చేసి మనకి ఫుల్ ఆఫ్ రంగత్ వీవ్లో వస్తుంది అనమాట. కలర్ఫుల్గా ఉంది కదా శారీ. అందరికీ కూడా ఒక సింగిల్ కలర్ అనేది ఫేవరెట్ కలర్ ఉంటుంది, బట్ మల్టీ కలర్స్ లైక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. నాకు కూడా చాలా బాగా ఇష్టం మల్టీ కలర్స్తో. చాలా బాగా వచ్చింది. మొత్తం మనకి హారిజాంటల్ ప్యాటర్న్లో వచ్చింది విత్ బిగ్ బార్డర్ టు. సో బర్డ్స్, ఫ్లోరల్స్ అండ్ లీవ్స్ జాల్ అనేది ఇచ్చారు. లైట్ పింక్ కలర్ షేడ్లోని చాలా బాగా వచ్చింది కదా. సో ఇంకా ఎక్స్క్లూజివ్ శారీస్ నేను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇవైతే అసలు ఫ్యూజన్ కైండ్ ఆఫ్ శారీస్ అనే చెప్పాలన్నమాట. అది కూడా ట్రెడిషనల్ రుద్రాక్ష బుటాస్తో వస్తుంది. జనరల్గా మనకి బ్రైడ్స్ శారీస్ అవి తీసుకున్నప్పుడు వర్క్ కూడా చేయించుకుంటూ ఉంటారు బయట. అలా మీరు ఆ పని కూడా తగ్గించేశారు మన వారాహి సిల్క్స్ వాళ్ళు అయితేని. ఇక్కడే మనకి ఫుల్ ఆఫ్ వర్క్తోని అండ్ అలాగే హ్యాంగింగ్స్తోనే వచ్చేస్తుంది అనమాట. అలా శారీ తీసుకొని బ్లౌజ్ స్టిచ్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంత బాగుందో చూడండి శారీ అయితే. ఎక్స్క్లూజివ్ పట్టు శారీ చూస్తున్నాము. రుద్రాక్ష బుటాస్ అండ్ పేస్లీస్ బుటాస్ మొత్తం కూడా మనకి డైమండ్ చెక్స్లో ఇచ్చారు.
అండ్ ఈ వర్క్ అంతా కూడా మనకి జర్దోజీ వర్క్ అనేది వస్తుందండి. సీక్వెన్స్ కానీ మోతీస్ కానీ చాలా బాగా వచ్చిందనమాట. ఫ్లోరల్ థీమ్తో ఇచ్చారు విత్ స్కాలప్స్ అండ్ అలాంగ్ విత్ హ్యాంగింగ్స్ టు. ఎస్, ఇంకొక శారీ చూద్దాము. టిష్యూ శారీస్ నాకు చాలా చాలా ఇష్టం అనమాట. కంచి టిష్యూ శారీ చూస్తున్నాను ఇప్పుడు. వావ్, ఇదైతే నిజంగా బ్రైడ్ అలా వేసుకుంటే కనుక, ఎలాగో బ్రైడ్ ఎప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుంది, ఇంక ఇలాంటివి వేసుకుంటే పక్కకు కూడా చూపు తిప్పుకోవాలన్నమాట. అంత బాగుంది ఈ శారీ అయితే. ఫుల్ ఆఫ్ వర్క్తోని, స్కాలప్ బార్డర్తోని జర్దోజీ వర్క్ వచ్చింది. అండ్ అలాగే మనకి కడ్దానా వర్క్ అనేది ఇచ్చారు. ఫుల్ ఆఫ్ మనకి ఎలా వచ్చిందంటే పర్ల్స్తో కానివ్వండి, సీక్వెన్స్తో కానివ్వండి, ఎడ్జెస్ అంతా మనకి ఇలాగ కట్ వర్క్ లాగా రావడం వల్ల అట్రాక్టివ్గా కనిపిస్తుంది శారీ మొత్తం కూడా. ఏ జ్యువెలరీ వేసుకున్నా ఇటువంటి శారీస్ పైకి అలా సెట్ అయిపోతాయి అనమాట, అంత బాగున్నాయి. సో జస్ట్ నేను మీకైతే కొన్ని శారీస్ మాత్రమే చూపిస్తున్నానండి. ఇంకా ఫర్ మోర్ కలెక్షన్స్ కోసం విజిట్ చేసేయండి మన వారాహి సిల్క్స్కి. రైట్ నౌ నేనైతే జూబ్లీ హిల్స్ స్టోర్లో ఉన్నాను. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ పట్టు సెక్షన్ మొత్తం చూసేసాం కదా. పైన వచ్చేసి మనకి ఫ్యాన్సీ శారీ సెక్షన్ ఉంది. అక్కడ కూడా వెళ్ళి అసలు ఏమున్నాయి, ప్రైజెస్ ఎలా ఉండబోతున్నాయి, ఇవన్నీ చూద్దాం. వచ్చేసాను.